దేశంలో జననాల రేటు వేగంగా తగ్గిపోతూ ఉంది, కానీ జనాభా పెరిగిపోతూ ఉంది. ఇదేంది? జననాల రేటు తగ్గితే జనాభా తగ్గాలి కదా, పెరిగిపోవటం ఏంటి అని అనుమానం రావచ్చు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా కారణంగా వాయిదా పడిపోయాయి. ప్రతి 10 సంవత్సరాలకి జరగాల్సిన జనాభా లెక్కల గణాంకాలు వాయిదా పడి 2026 సంవత్సరంలో చేయబోతా ఉన్నారు. ప్రపంచంలో అందరికంటే ముందే జనాభా లెక్కలు ప్రారంభించిన భారతదేశం జనాభాలో ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్, చైనాని కూడా అధిగమించాం. ఈ విషయంలో భారతీయుల కృషిని అన్ని దేశాలు మెచ్చుకుంటా ఉన్నాయి. ప్రస్తుతం 143 కోట్ల జనాభా ఉంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో 2,52,00,000 జననాలు నమోదవుతున్నాయి. నమోదయ్యే జననాల గురించి చెప్తున్నాను నేను. ఇక నమోదు కాని మారుమూల ప్రాంతాల్లో నమోదు కాని జననాలు ఇంకా మరికొన్ని ఉండొచ్చు. వాటి గురించి మనం అంచనాలే తప్ప సరైన గణాంకాలు అందుబాటులో ఉండవు. ఇక గడిచిన 5 సంవత్సరాల్లో జననాల రేటు 0.09% తగ్గిపోయింది. ఏటా 3 లక్షల జనాభా తగ్గిపోతా ఉంది. గతంలో 2,55,00,000 జనాభా జననాల సంఖ్య ఉంటే 2022, 23, 24, 25 నాటికి అది 2,52,00,000కి పడిపోయింది. ఇక మరణాలు మనం చూసుకుంటే 87 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఏటా భారతదేశంలో 87 లక్షల మంది మరణిస్తూ ఉన్నారు. అంటే ప్రతి 50 కుటుంబాల్లో ప్రతి సంవత్సరం ఒకరు మరణిస్తూ ఉంటే 2 పుడుతూ ఉన్నారు. 2,52,00,000లో 87 లక్షల మరణాలు తీసివేసినా కూడా ఇంకా జనాభా భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,60,60,00,000 పైగానే పెరుగుతూ ఉన్నారు. ఈ విధంగా 2070 దాకా భారతదేశంలో జనాభా పెరుగుతూనే ఉంటుందట. 170 కోట్లకి భారత జనాభా చేరబోతా ఉంది. గతంలో 2000, 2010, 2015 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం 3 కోట్ల జనాభా పెరిగారు. 85 లక్షల మంది మరణాలు చోటు చేసుకున్నాయి. 2 కోట్ల జనాభా యాడ్ అయింది. 10 సంవత్సరాలకి 20 కోట్లు, 10 సంవత్సరాలకి 20 కోట్లు జనాభా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అది ప్రతి 10 సంవత్సరాలకి 15 కోట్లకి దిగి వచ్చింది. ఇలా మరో 30 సంవత్సరాల వరకు జనాభా పెరుగుతూనే ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న జనాభాకి మరో 30 కోట్ల పైగా జమ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే జననాల కన్నా మరణాలు పెరిగే అవకాశం ఉంది. ఎప్పటికీ 2070 సంవత్సరానికి, ఇంకో 30 సంవత్సరాల తర్వాత. అప్పటి వరకు భారతదేశంలో జనాభా 170 కోట్లకు చేరి ప్రపంచంలో ఎవరు అందుకోలేనంత ఎత్తైన శిఖరం మీద భారత్ నిలబడబోతా ఉంది. చైనాలో ప్రస్తుతం జననాల కన్నా కూడా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. జనాభా తగ్గిపోతూ ఉంది. జపాన్లో అయితే మరీ దారుణం. జననాలకి మరణాలకి వేరియేషన్ ప్రతి సంవత్సరం 10 లక్షల తేడా వస్తూ ఉంది. తగ్గిపోతూ ఉంది ప్రతి సంవత్సరం 10 లక్షల జనాభా. ఇక ఇటలీ అదే పరిస్థితి, జర్మనీ అదే పరిస్థితి, స్విట్జర్లాండ్ అదే పరిస్థితి, పోలాండ్ అదే పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా వేగంగా పతనం అవుతూ ఉంది. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో జనాభా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక వెనుకబడిన దేశాల్లో, ఆఫ్రికా కంట్రీస్లో జనాభా పెరుగుదల 3.6% పైనే ఉంది. ఈ విధంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల జనాభా చేరింది. రాబోయే 20 సంవత్సరాల్లో 1000 కోట్లను దాటే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో జనాభా సంక్షోభం ఏర్పడబోతా ఉంది. అంటే జనాభా తగ్గిపోయి ఏ దేశాల్లో? అభివృద్ధి చెందిన దేశాల్లో. అందుకే ప్రపంచ దిగ్గజం కుబేరుడు మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ప్రయత్నంగా ఒక 11 మంది పిల్లల్ని కన్నాడు.
మీరు కూడా అందరూ కనీసం ఒక 10 మందినన్నా కనండి అని చెప్పేసి సలహా కూడా ఇస్తూ ఉన్నాడు. సరే, ఆ కార్యక్రమం చేసే కొన్ని గ్రూపులు ఉన్నాయి, పెంచుకుంటూ పోతా ఉన్నారు చక్కగా. నెల్లూరులో 30 సంవత్సరాల కిందట 30% ఉన్న ఆ జనాభా నేడు నెల్లూరులో 60% చేరింది. హిందువులు మైనార్టీలుగా మారిపోయారు. రాయచోట్ల కూడా అదే పరిస్థితి, కర్నూలులో కూడా అదే పరిస్థితి. మస్క్ పిలుపునివ్వకపోయినా కూడా ముందే వారు రాబోయే భవిష్యత్తును ఆలోచించి గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఎవరు అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి.